brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు వృధా చేశారంటున్నారు ఉత్తమ్. తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే 38,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్లో ప్రవేశపెడతాం. కాళేశ్వరం బ్యారేజీల్లో నీరు నింపితే చాలా ప్రమాదాలు ఉంటాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. కానీ దాన్ని పట్టించుకోలేదంటున్నారు ఉత్తమ్. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్కెకరాకి మరి నీరందించే ప్రతిపాదన లేదు. వాళ్లే కట్టిండ్రు, వాళ్ళ హ్యాండ్లోనే కూలిపోయింది. మరి సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ మీద మాట్లాడే నాకు స్వేచ్ఛ లేదు. ఆ రిపోర్ట్ రేపు క్యాబినెట్లో మరి ప్రవేశపెట్టబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నాం. దాని బదులు తుమ్మడిహట్టి ప్రాజెక్టు ఆ రోజే కట్టి ఉంటే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉంటే, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లో శ్రీధర్బాబు గారు ఎప్పటికీ నీళ్లు నిండి ఉండేవి. ఈరోజు గోదావరి నది పరివాహక ప్రాంతంలో వచ్చే ఇబ్బందులు రాకపోయి 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కేవలం మతలబు కోసమే, నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కూలిపోయింది. మేడిగడ్డ అన్నారం సుందిలా ఫౌండేషన్లే బలహీనంగా ఉన్నాయి. ఆడ నీటిని నిలువ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దాని కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం కొట్టుకపోతుంది, రాముడి గుడి కొట్టుకపోతుంది, మరి సమ్మక్క సారక్క కొట్టుకపోతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే పార్లమెంట్లో చట్టం చేసి ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చట్టపరమైన ఒక సంస్థ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మేమేమీ రాజకీయ దురుద్దేశంతో మేడిగడ్డ అన్నారం సుందిల్ల నిరుపయోగించడం లేదు.